వెల్కమ్ టు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ అదట్టు చాలా ప్రశాంతంగా చెప్ప తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మనం ఈరోజు ఏ టాపిక్ను డిస్కస్ చేస్తున్నాము అంటే మనం ప్రధానంగా ఈరోజు డిస్కస్ చేసేటువంటి టాపిక్ ఏమిటి అంటే రైట్ మనం ఈరోజు 1969 తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి దాంట్లో జూన్ నెల గురించి మనం మాట్లాడుకున్నాం. జూన్ నెలలో ఇందిరాగాంధీ గారు ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతాన్ని సందర్శించడం జరిగినది అనే ముచ్చట్ను మనం చూసినాం. ఇప్పుడు 1969 జూన్ 4వ తేదీ గురించి మనం డిస్కస్ చేద్దాం. దేని గురించి అంటున్నామండి? 1969 తొలి దశ ఉద్యమం జూను 4వ తేదీన ఏం జరిగింది అనే ముచ్చట్లను మనం ఇప్పుడు చూడాలి. జూన్ 4వ తారీఖు నాడు ఏం జరిగింది అనే ముచ్చట్లను కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎవరు కనిపిస్తారు మనకు? ఇక్కడ ఇందిరాగాంధీ గారు కనిపిస్తారు. ఎవరు కనిపిస్తారు అంటామండి? ఇందిరాగాంధీ గారు. ఎక్కడికి వచ్చినారు ఇందిరాగాంధీ? హైదరాబాద్ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది అంటున్నాం. ఇందిరాగాంధీ హైదరాబాద్ ప్రాంతాన్ని సందర్శించింది అని చెప్తున్నాం. రైట్. ఏ ప్రాంతాన్ని సందర్శించింది అంటున్నాం? ఇందిరాగాంధీ హైదరాబాద్ ప్రాంతాన్ని ఇందిరాగాంధీ గారు సందర్శించడం జరిగింది లేదా పర్యటించింది అని చెప్తున్నాం. ఓకేనా? ఎందుకు పర్యటించింది? హైదరాబాద్ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నాయనే విషయం తెలుసుకొని ఆమె హైదరాబాద్ ప్రాంతాన్ని సందర్శించింది అని చెప్తున్నాం. ఎవరు? ఇందిరాగాంధీ గారు. ఓకేనా? మరి ఆమె ముఖ్యమంత్రి గారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయకుండానే ఆమె హైదరాబాద్ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చింది. ఆమెతో పాటు బేగంపేట విమానాశ్రయంలో కలిసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే జె చొక్కారావు గారు రావడం జరిగింది. ఎవరు వచ్చినారు అంటున్నామండి? జె చొక్కారావు గారు ఆమెతో పాటు రావడం జరిగింది అంటున్నాం. సార్, జె చొక్కారావు ఎవరు అంటే టీఆర్సీ యొక్క చైర్మన్గా మనం పేర్కొనడం జరుగుతుంది. ఎవరిని? జె చొక్కారావు గారు ఎవరు అన్నప్పుడు టీఆర్సీ చైర్మన్ జె చొక్కారావు అని చెప్పి నేను పిలుస్తున్నాను. ఇప్పుడే ఇందిరాగాంధీతో ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే జె చొక్కారావు గారు అని చెప్తున్నాం. ఏం పేరు సార్? జె చొక్కారావు గారు ఇందిరాగాంధీతో పాటు ఇక్కడ రావడం జరిగింది అంటున్నా. జె చొక్కారావు ఎవరు అంటే తెలంగాణ రీజనల్ కమిటీ యొక్క చైర్మన్ అని చెప్తున్నాం. ఎవరు? జె చొక్కారావు గారు తెలంగాణ రీజనల్ కమిటీ యొక్క చైర్మన్ అని చెప్పి నేను పిలుస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇకపోతే ఇంకా ఏం చెప్తాను ఈ యొక్క ఇందిరాగాంధీ గారి గురించి. ఈమె బేగంపేట విమానాశ్రయం నుంచి ఎక్కడికి వెళ్ళింది అంటే ఈమె డైరెక్ట్గా ఈ యొక్క రాజ్భవన్కు చేరుకున్నారు. రాజ్భవన్ అంటే గవర్నర్ యొక్క నివాసానికి చేరుకొని అక్కడ అనేక మంది కాంగ్రెస్, ఆంధ్ర, తెలంగాణ ప్రాంత నాయకులకు ఆమె ఇన్విటేషన్ పంపించింది. తెలంగాణ ఉద్యమ సమస్య పైన మనం ఈరోజు మాట్లాడదాం, దానిపైన చర్చిద్దాం రండి అని చెప్పి వాళ్ళందరికీ ఆమె యొక్క ఇన్విటేషన్ అనేది సెండ్ చేయడం జరిగింది. మరి ఆ ఇన్విటేషన్ ఫలితంగా రాత్రి 11:30 ఆమె వస్తే ఆ రాత్రి వేళలో చర్చలు అనేటివి ప్రారంభించడం జరిగింది. ఓకే. మరి ఈమెతో చర్చలలో పాల్గొన్నటువంటి నాయకులు ఎవరు? ఓకేనా? ఎవరెవరు ఈమెను కలిసినారు అన్నప్పుడు ఫస్ట్ ఇందిరాగాంధీని కలిసినటువంటి తెలంగాణ నాయకులు ఎవరు అనే ముచ్చట్ను నేను చెప్తాను. ఓకేనా? రైట్. ఏమంటున్నామండి? ఇందిరాగాంధీని కలిసిన తెలంగాణ నాయకులు ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇందిరాగాంధీని కలిసిన తెలంగాణ నాయకులు ఏమంటున్నాం సార్? ఇందిరాగాంధీని కలిసినటువంటి తెలంగాణ నాయకులు అని చెప్పి నేను పిలుస్తున్నా. మరి ఇందిరాగాంధీని కలిసినటువంటి తెలంగాణ నాయకులు ఎవరు అన్నప్పుడు ఒక్కొక్కరి పేరు చెప్తాను చూడండి. ఇందిరాగాంధీ ఎవరు? యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈమెను కలిసినటువంటి తెలంగాణ నాయకులు ఎవరు అంటే ఒక ఆయన పేరు ఏం పేరు అంటామండి? కొండా లక్ష్మణ్ బాపూజీ అని చెప్పి పిలుస్తున్నాం. సార్ ఏం పేరు సార్? కొండా లక్ష్మణ్ బాపూజీ అని చెప్పి పిలుస్తున్నాం. మరి ఈయన ఎవరు సార్ అన్నప్పుడు తెలంగాణ తొలి దశ ఉద్యమంలో మరి మొదటిసారిగా రాజీనామా చేసినటువంటి వ్యక్తి. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో మొదటిసారిగా మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో మొదటిసారిగా మంత్రి పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఎప్పుడు రాజీనామా చేసిండు? 1969 మార్చి 28 నాడు ఈయన రాజీనామాను సమర్పించిండు. ఎందుకు? జస్టిస్ హిదాయతుల్లా ధర్మాసనం. ఏమంటామండి? జస్టిస్ హిదాయతుల్లా ధర్మాసనం ఏం చేసింది అంటే
ఈ యొక్క కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అంటే జస్టిస్ హిదాయతుల్లా ధర్మాసనం ఏం చెప్పింది అంటే తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నిబంధనలు చెల్లనేరవు అని చెప్పి మాట్లాడింది. మరి సుప్రీంకోర్టు జస్టిస్ హిదాయతుల్లా ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నిబంధనలు అమలు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంత మంత్రిగా మొట్టమొదటిసారిగా ఈయన రాజీనామాను సమర్పించినాడు. అప్పుడు ఈయన ఈ యొక్క సమాచార శాఖ మంత్రి, జనసంబంధ శాఖ మంత్రిగా కొనసాగుతున్నాడు. ఎవరు? కొండా లక్ష్మణ్ బాపూజీ. ఓకే, ఇక్కడ దాకా డన్ కదా. నెక్స్ట్ ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఇందిరాగాంధీని కలిసినాడు అని చెప్తున్నాం. ఇతడే ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితిని మార్చి 30 తారీఖు నాడు ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఇక పోతే 1969వ సంవత్సరం జూన్ 1 తారీఖు నాడు తెలంగాణ పిసిసి అనేది ఏర్పాటైంది అంటున్నాం. మరి ఆ తెలంగాణ పిసిసి యొక్క అధ్యక్షుడిగా కూడా ఎవరున్నారు అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మనకు కనిపించడం జరుగుతుంది. ఓకే కదా, డన్. నెక్స్ట్ ఇతని తర్వాత ఇందిరాగాంధీని కలిసినటువంటి మరొక ప్రముఖుడు ఎవరు అంటే మర్రి చెన్నారెడ్డి అని చెప్తున్నాం. ఇక్కడ రాయాలా, ఈయన ఏమని రాయాలి? తెలంగాణ పిసిసి అధ్యక్షుడు. రైట్, తెలంగాణ పిసిసి అధ్యక్షుని హోదాలో ఈయన ఎవరిని కలిసినాడు అంటే ఇందిరాగాంధీని కలిసిండు అని చెప్తున్నాం. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నాను అంటే ఇందిరాగాంధీని కలిసినటువంటి మరొక ప్రముఖుడు ఎవరు అంటే మర్రి చెన్నారెడ్డి అని చెప్తున్నాం. ఏం పేరు సార్? మర్రి చెన్నారెడ్డి అని చెప్పి పిలుస్తున్నా. సార్ మర్రి చెన్నారెడ్డి ఎవరు అంటే ఈ మర్రి చెన్నారెడ్డి గారు ఎవరు అంటే టిపిఎస్ యొక్క అధ్యక్షుడిగా ఈయన ఇందిరాగాంధీ గారిని కలవడం జరిగింది అంటున్నాం. ఎవరు అంటున్నామండి? టిపిఎస్ యొక్క అధ్యక్షుడు మర్రి చెన్నారెడ్డి. టిపిఎస్ అంటే తెలంగాణ ప్రజా సమితి యొక్క అధ్యక్షుడిగా మర్రి చెన్నారెడ్డి గారు ఇందిరాగాంధీని కలవడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం. ఓకేనా. నెక్స్ట్ ఈయన తర్వాత ఇంకెవరు కలిశారు అంటే ఈ యొక్క బద్రి విశాల్ పిట్టి అని చెప్తున్నాం. ఎవరు అంటామండి? బద్రి విశాల్ పిట్టి. ఈయన ఎవరు అంటే సోషలిస్టు పార్టీ నాయకుడు అని చెప్తున్నాం. ఏం పేరు సార్? బద్రి విశాల్ పిట్టి అని చెప్తున్నాం. సార్ ఏం పేరు సార్? బద్రి విశాల్ పిట్టి అని చెప్తున్నాం. సార్ ఏం పేరు అంటామండి? బద్రి విశాల్ పిట్టి అని చెప్పి పిలుస్తున్నా. ఈయన ఎవరు? బద్రి విశాల్ పిట్టి అంటే సోషలిస్టు పార్టీ నాయకుడు అని చెప్పి మాట్లాడుతున్నాం. ఏమంటున్నామండి? సోషలిస్టు పార్టీ నాయకుడిగా ఇతడిని మనం గుర్తించడం జరుగుతుంది, బద్రి విశాల్ పిట్టి గారిని. నెక్స్ట్ ఇంకా కొంతమంది నాయకులు కూడా ఇందిరాగాంధీని కలిసినారు. వాళ్ళు ఎవరు అంటే ఒకరి పేరు ఏమిటి అంటే రైట్, వేరే మార్కర్ వాడుకోండి. రైట్, కేవి రంగారెడ్డి అని చెప్పి పిలుస్తున్నాం. ఏం పేరు అంటున్నామండి? కేవి రంగారెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నాం. సార్ మరి కేవి రంగారెడ్డి గారు ఎవరు అంటే ఈయన తెలంగాణ నాయకుడిగా, యొక్క లీడర్గా, ఈయన తెలంగాణ పితామహుడిగా మనం గుర్తించడం జరుగుతుంది. ఎవరిని? కేవి రంగారెడ్డి గారిని. 1956 ఫిబ్రవరి 20వ తేదీన ఢిల్లీలో హైదరాబాద్ భవన్లో పెద్ద మనుషుల ఒప్పందం జరిగితే ఆ ఒప్పందంలో మొదటిసారిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి అని చెప్పి కోరినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే కొండా వెంకట రంగారెడ్డి గారు. అందుకే ఆయనను ఏమంటాము అంటే తెలంగాణ పితామహుడు అని చెప్పి పిలుస్తాం. అతడిని ఇంకా ఏమంటాము అంటే తెలంగాణ బాబాయ్ అని చెప్పి కూడా ఈయనను పిలవడం జరుగుతూ ఉంది. ఎవరిని అంటున్నా? కేవి రంగారెడ్డి గారిని అని చెప్తున్నాం. నెక్స్ట్ ఇకపోతే ఈయన తర్వాత ఇంకెవరు వచ్చినారు అంటే మదన్ మోహన్ గారు రావడం జరిగినది అంటున్నాం. సార్ ఎవరు వచ్చినారు అంటున్నా? మదన్ మోహన్. మదన్ మోహన్ ఎవరు అంటే తెలంగాణ ప్రజా సమితి యొక్క ఫౌండర్గా మనం పేర్కొంటున్నాం. దీని యొక్క ఫౌండర్ అంటున్నా తెలంగాణ ప్రజా సమితి యొక్క ఫౌండర్గా మనం ఎవరిని గుర్తిస్తున్నాము అంటే మదన్ మోహన్ గారిని గుర్తించడం జరుగుతుంది అని చెప్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఈయనతో పాటు ఇంకెవరు అంటే ఈ యొక్క పోటీ తెలంగాణ ప్రజా సమితి యొక్క స్థాపకుడు శ్రీధర్ రెడ్డి గారు కూడా హాజరవ్వడం జరిగినది అంటున్నాం. ఎవరు వచ్చినారు అంటున్నామండి? శ్రీధర్ రెడ్డి గారు. ఎవరు అంటున్నామండి? శ్రీధర్ రెడ్డి గారు కూడా ఈ మీటింగ్కు హాజరవ్వడం జరిగింది అంటున్నాం. రైట్, ఇంకా రాస్తున్నాం చూడండి. ఏం పేరు అంటున్నాం సార్? శ్రీధర్ రెడ్డి. సార్ శ్రీధర్ రెడ్డి ఎవరు అని చెప్పి అడిగితే నేనేం చెప్తాను అంటే ఈయన పోటీ తెలంగాణ ప్రజా సమితి యొక్క స్థాపకుడు అంటున్నాం. సార్ ఏమంటున్నామండి? పోటీ తెలంగాణ ప్రజా సమితి యొక్క స్థాపకుడిగా మనం ఎవరిని పేర్కొంటున్నామంటే శ్రీధర్ రెడ్డి గారిని పేర్కొనడం జరుగుతుంది. ఏమంటున్నాం సార్? పోటీ తెలంగాణ
ప్రజా సమితి యొక్క స్థాపకుడిగా మనం శ్రీధర్ రెడ్డి గారిని పిలుస్తున్నాము అని చెప్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఈయన తర్వాత ఇంకెవరు వచ్చినారు అంటే అచ్యుతారెడ్డి గారు రావడం జరిగింది. ఎవరు వచ్చినారు అంటామండి? అచ్యుతారెడ్డి గారు. ఓకే. నెక్స్ట్ ఇంకెవరు వచ్చినారంటే పొల్సాని నరసింగారావు గారు. ఏం పట్టమంటారు? పి నరసింగారావు గారు, పొల్సాని నరసింగారావు గారు. నెక్స్ట్ ఇంకెవరు వచ్చినారు అంటే అంజయ్య గారు, టి అంజయ్య గారు. వీళ్ళంతా ఎవరిని కలవడానికి వచ్చినటువంటి ప్రముఖులు అంటున్నామండి? ఈ యొక్క ఇందిరాగాంధీ గారిని కలవడానికి వచ్చినటువంటి ప్రముఖ రాజకీయ నాయకులుగా మనం పేర్కొనడం జరుగుతూ ఉంది అంటున్నాం. ఏమంటామండి? వీళ్ళంతా ప్రముఖ నాయకులు, రాజకీయ నాయకులు అంటున్నాం. ఇందిరాగాంధీని కలవడానికి వచ్చినటువంటి మహిళా నాయకులు ఎవరు? మరి మహిళా నాయకులు ఎవరు అంటే టిఎస్ సదాలక్ష్మి గారు, సంగం లక్ష్మీబాయి గారు. ఇందిరాగాంధీని కలిసినటువంటి మహిళా నాయకులుగా మనం ఎవరిని గుర్తిస్తాం? ఇందిరాగాంధీని కలిసిన మహిళా నాయకులు ఎవరు అంటే చూడండి అమ్మా, మహిళా నాయకులుగా మనం ఎవరిని పేర్కొంటున్నామండి? యొక్క ఇందిరాగాంధీని మనం మహిళా నాయకురాలుగా పేర్కొనడం జరుగుతుంది అంటున్నాం. రైట్. ఎవరు అంటున్నామండి? ఇందిరాగాంధీని కలిసిన మహిళా నాయకులు. ఒకరి పేరు ఏం పేరు చెప్తున్నా? యొక్క టిఎస్ సదాలక్ష్మి అని చెప్తున్నాం. ఓకేనా. ఇంకొక ఆమె పేరు ఏం పేరు అంటున్నా? సంగం లక్ష్మీబాయి అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటున్నామండి? సంగం లక్ష్మీబాయి అని చెప్పి పిలుస్తున్నాం. రైట్. ఏం పేరు సార్? సంగం లక్ష్మీబాయి అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. వీళ్ళంతా ఇందిరాగాంధీని కలిసినటువంటి మహిళా నాయకులు అంటున్నాం. నెక్స్ట్ ఇందిరాగాంధీని కలిసినటువంటి విద్యార్థి నాయకులు ఎవరు? ఇందిరాగాంధీని కలిసినటువంటి విద్యార్థి నాయకులుగా మనం ఎవరిని గుర్తిస్తున్నాం? ఇందిరాగాంధీని కలిసిన విద్యార్థి నాయకులు. ఇందిరాగాంధీని కలిసినటువంటి విద్యార్థి నాయకులుగా మనం ఎవరిని గుర్తించడం జరుగుతుంది అన్నప్పుడు ఒక్కొక్కల పేరు ఇప్పుడు నేను రాయాలి కదా, రైట్, రాసుకుంటూ చూడండి. ఇందిరాగాంధీని కలిసిన విద్యార్థి నాయకులు. ఒక ఆయన పేరు ఏం పేరు అంటే మల్లికార్జున్ అంటున్నాం. మల్లికార్జున్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు ఐడియా ఉంటుంది. ఎవరండి మల్లికార్జున్ అంటే? తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితి యొక్క నాయకుడు. ఇంకెవరంటే సిహెచ్ వెంకటేశ్వర్లు అని చెప్తున్నా. ఏం పేరు అంటే మంచిగా రాయాలా సార్? పోతలేదా? సిహెచ్ ఏం పేరు సార్? సిహెచ్ వెంకటేశ్వర్ గారు. ఈయన కూడా ఏం చేసినాడు అంటే ఈ యొక్క ఇందిరాగాంధీని కలిసినటువంటి ప్రముఖ విద్యార్థి నాయకులు తెలంగాణ నుంచి. ఎవరెవరు కలిసి తెలంగాణ విద్యార్థి నాయకులు? మల్లికార్జున్ గారు, సిహెచ్ వెంకటేశ్వరరావు గారు. మల్లికార్జున్ ఎవరు? తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సంఘం నాయకుడిగా మనము గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందిరాగాంధీని కలిసినటువంటి ఆంధ్ర నాయకులు ఎవరు? ఇందిరాగాంధీని కలిసిన ఆంధ్ర నాయకులు. ఇక్కడ రాయొచ్చు, నేను రాసుకోండి ఏదైతే ఏమవుతుంది. ఇందిరాగాంధీని కలిసినటువంటి ఆంధ్ర నాయకులు అని చెప్తున్నాం. ఎవరిని కలిసిన నాయకులు? ఆంధ్ర నాయకులు అని చెప్తున్నాం. ఎవరిని కలిసిర్రు అంటున్నా? వీళ్ళు ఇందిరాగాంధీని కలవడం జరిగింది అంటున్నాం. అలా కలిసినటువంటి ఆంధ్ర నాయకులు ఎవరెవరు అంటే అలా పేర్లు చెప్తాను చూడండి. ఒక ఆయన పేరు కాసు బ్రహ్మానందరెడ్డి అని చెప్తున్నాం. ఏం పేరు సార్? కాసు బ్రహ్మానందరెడ్డి యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఈయన తర్వాత ఎవరు అంటున్నాం అంటే కాకాని వెంకటరత్నం అని చెప్తున్నాం. సార్ ఏం పేరు అంటామండి? కాకాని వెంకటరత్నము అని చెప్తున్నాం. ఓకేనా. కాసు బ్రహ్మానందరెడ్డి గారు, కాకాని వెంకటరత్నం గారు. నెక్స్ట్ ఇంకెవరు కలిసినారు అంటే బివి సుబ్బారెడ్డి గారు. సార్ ఎవరు అంటున్నామండి? బివి సుబ్బారెడ్డి అని చెప్తున్నాం. బివి సుబ్బారెడ్డి అని చెప్తున్నాం. రైట్. ఇక్కడ మీకు కాకాని వెంకటరత్నము అంటే ఎవరో తెలుసు. ఈయన ఎవరు? పిసిసి చీఫ్ ప్రెసిడెంట్ అని చెప్తున్నా. ఏపీ పిసిసి చీఫ్ ప్రెసిడెంట్. ఎవరు పిసిసి చీఫ్ ప్రెసిడెంట్? కాకాని వెంకటరత్నం. ఈయన ఎవరు? యాజ్ ఎ సీఎం ఆఫ్ ఏపీ. బివి సుబ్బారెడ్డి ఎవరు? ఈయన అసెంబ్లీ స్పీకర్ అని చెప్తున్నాం. ఏం అంటున్నా అండి? ఈయన అసెంబ్లీ స్పీకర్గా ఉన్నారు. సో అసెంబ్లీ స్పీకర్ గారు. నెక్స్ట్ ఇంకా ఎవరు అంటున్నామంటే వీళ్ళ తర్వాత మనకు కనిపించేటువంటి మరొక వ్యక్తి బివి సుబ్బారెడ్డి. వీళ్ళతో పాటుగా ఇంకెవరు వచ్చినారు అంటే ఈ యొక్క గౌతు లచ్చన్న. ఏం పేరు అంటున్నామండి? గౌతు లచ్చన్న.
గౌతు లచ్చన్న ఎవరు? ఈయన ప్రతిపక్ష పార్టీ నాయకుడు అని చెప్తున్నాం. ఏమంటున్నాం సార్? ఇతన్ని ప్రతిపక్ష పార్టీ నాయకుడు అని చెప్పి పిలుస్తున్నాం. సార్ ఏమంటున్నామండి? ఇతన్ని ప్రతిపక్ష పార్టీ నాయకుడు అని చెప్పి పిలుస్తున్నాం. ఎవరిని? గౌతు లచ్చన్న గారిని అని చెప్తున్నాం. నెక్స్ట్ ఈయన తర్వాత ఇంకెవరు కనిపిస్తున్నారు గౌతు లచ్చన్నతో పాటుగా అంటే నెక్స్ట్ ఇంకా ఈ యొక్క కోట్ల విజయభాస్కర్ రెడ్డి. ఏమంటామండి? ఈ యొక్క కోట్ల విజయభాస్కర్ రెడ్డి. రైట్, ఆయన పేరు కూడా రాస్తున్నా చూడండి. కే విజయభాస్కర్ రెడ్డి అని చెప్తున్నాం. విజయ భాస్కర్ రెడ్డి అని చెప్పి పిలుస్తున్నాము. ఏమంటామండి? కే విజయభాస్కర్ రెడ్డి. నెక్స్ట్ ఇంకెవరు అంటున్నామంటే కే విజయభాస్కర్ రెడ్డితో పాటుగా కలిసినటువంటి వ్యక్తులు విబి రాజు. ఈయన తెలంగాణ నుంచి కంటెస్టెంట్ చేసినప్పటికీ ఈయన ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి? ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. వీళ్ళంతా ఎవరిని కలిసినారు? ఇందిరాగాంధీ గారిని కలవడం జరిగింది అంటున్నా. ఎన్నడు కలిసినారు అంటున్నా? 1969 జూను 4వ తారీఖు నాడు అర్ధరాత్రి వేళలో ఇందిరాగాంధీని వీళ్ళంతా కలిసి మాట్లాడడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఓకేనా? మరి ఇందిరాగాంధీని కలవడానికి అంతమంది నాయకులకు సుమారు ఆమె ఎంతమంది నాయకులతోటి చర్చలు జరిపింది అంటే సుమారుగా 45 మంది నాయకులతోటి. ఎంతమందితోటి అంటున్నా? సుమారు 45 మంది నాయకులతోటి ఆమె చర్చలు జరిపింది ఈ అర్ధరాత్రి వేళలో. ఎంతమందితోటి అంటున్నా? 40 మంది నాయకులతోటి ఆమె చర్చలను కొనసాగించింది అంటున్నాం. అయితే ఇక్కడ హైలైట్ ఏంది అంటే అందరికీ ఆహ్వానాన్ని పంపించింది, అందరు వచ్చారు. కానీ ఒకే ఒక్క వ్యక్తి ఇందిరాగాంధీ ఆహ్వానం పంపించినప్పటికీ హాజరు కానటువంటి వ్యక్తి, ఇందిరాగాంధీతో మాట్లాడడానికి ఇష్టత వ్యక్తం చేయని వ్యక్తి ఎవరు అంటే కేఆర్ ఆమోస్. కేఆర్ ఆమోస్ ఎవరు? ఎన్జిఓ సంఘం యొక్క అధ్యక్షుడిగా ఉండే రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ ఆమోస్ గారిని ఎన్జిఓ సంఘం ప్రెసిడెంట్ నుంచి తొలగిస్తే కొత్తగా ఎవరు వచ్చినారు అంటే హరినాథరావు గారు రావడం జరిగింది. ఎవరు వచ్చినారంటామండి? హరినాథరావు గారు రావడం జరిగింది అంటున్నాం. సార్ ఎవరు వచ్చారు అంటున్నా? హరినాథరావు. ఓకే, ఇక్కడ దాకా క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్, సో ఇందిరాగాంధీని కలవని నాయకుడు, ఇన్విటేషన్ ఉన్నప్పటికీ ఇందిరాగాంధీని కలవని నాయకుడిగా మనం ఎవరిని పేర్కొంటున్నాము అంటే కేఆర్ ఆమోస్ గారిని పిలుస్తూ ఉన్నాము అని చెప్తున్నాం. ఓకే, ఇదంతా ఎన్నడు జరిగింది అంటున్నా? 1949 జూను 4వ తారీఖు నాడు ఇదంతా జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఓకేనా? రైట్. అయితే ఇక్కడ కలిసినటువంటి తెలంగాణ నాయకులు ఏం కోరినారు అన్నప్పుడు ఇక్కడ తెలంగాణ నాయకులు ఇందిరాగాంధీ, తెలంగాణ ప్రజాసమితి నాయకులు కావచ్చు, తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితి నాయకులు కావచ్చు, వీళ్ళంతా ఏమన్నారు అంటే తెలంగాణ ప్రాంతంలో పరిస్థితులు కానీ సమస్యలు కానీ పరిష్కారం కావాలి అంటే రాష్ట్రపతి పాలనను విధించండి. ఏమన్నారండి? రాష్ట్రపతి పాలనను విధించండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు మేము ఉద్యమాన్ని విరమించేది లేదు అని చెప్పి మాట్లాడినారు. ఏమన్నారండి? ఇక్కడ కలిసినటువంటి తెలంగాణ నాయకులు ఏం డిమాండ్ చేశారు? తెలంగాణ నాయకులు మా ఇందిరాగాంధీని ఏమని డిమాండ్ చేసినారు అంటే తెలంగాణ ఉద్యమ సంస్థలు కానీ నాయకులు కానీ ఏమన్నారు అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు అంటే రాష్ట్రపతి పాలన విధించండి. ఏమన్నారండి? ఆంధ్ర వారి యొక్క దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తూ మీరు ఫస్ట్ రాష్ట్రపతి పాలనను విధించాలి అని చెప్పి డిమాండ్ చేశారు. రెండోది ఏమన్నారు? రాష్ట్రం ఏర్పడేంత వరకు మా యొక్క పోరాటం కొనసాగుతుంది అని చెప్పినారు. ఏమన్నారండి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది అని చెప్పినారు. రాష్ట్రం ఏర్పడేంత వరకు ఏమవుతుంది అంటున్నా? పోరాటం అనేది కొనసాగిస్తాము అని చెప్పినారు. ఎవరు కొనసాగిస్తాము అని చెప్పినారు? ఈ యొక్క తెలంగాణ ప్రజాసమితి కానీ విద్యార్థి కార్యాచరణ సమితి నాయకులు కానీ ఈ ముచ్చట్లను ఇక్కడ చెప్పడం జరిగినది అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఏం మాట్లాడినారు అంటే తెలంగాణ ప్రాంతంలో ఫస్ట్ శాంతి భద్రతను నెలకొల్పండి, ఆ తర్వాత సమస్య పరిష్కారం కోసం మనం ఆలోచన చేద్దాం. ఏమన్నది అంటున్నామండి? ఫస్ట్ మీరు ఏమంటున్నామండి? శాంతియుత పరిస్థితులను నెలకొల్పండి అని చెప్పినది. ఇందిరాగాంధీ గారు మాట్లాడుతూ ఏమన్నారు అంటే తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ రాయాల ఇందిరాగాంధీ గారు మాట్లాడినారు. మరి ఇందిరాగాంధీ గారు మాట్లాడుతూ ఏమన్నారు అంటే ఫస్ట్ మన దగ్గర ఏమంటున్నామండి? శాంతియుత పరిస్థితులను నెలకొల్పండి అని చెప్పింది. ఏమంటున్నామండి? శాంతియుత
పరిస్థితులు ఏమంటున్నాం సార్, శాంతియుత పరిస్థితులను నెలకొల్పండి. ఓకేనా. ఆ తర్వాత ఏం చేద్దామంటుంది, ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం ఆలోచన చేద్దాము అని చెప్పింది. ఆ తర్వాత ఏం చేద్దామన్నది, సమస్య పరిష్కారం కోసం ఆలోచన చేద్దాము అని చెప్పింది. ఎవరు చెప్పినారు, ఇందిరాగాంధీ. అరే బాబు, ఫస్ట్ ఇక్కడ లొల్లి బంద్ చేయరు. లొల్లి బంద్ చేస్తే తెలంగాణ సమస్య పరిష్కారం కోసం అడుగులు వేద్దాం. మీరు లొల్లి బంద్ చేయకుండా ముందడికి పోవాలి అంటే, మనకు ముందుగా వెళ్ళాలి అంటే అది అయ్యే పని కాదు అని చెప్పింది. ఎవరు చెప్పినారు, ఇందిరాగాంధీ గారు చెప్పినారు. మరి పాత్రికేయ మిత్రుల సమావేశం కండక్ట్ చేసినది. ఓకేనా, రైట్. మరి పాత్రికేయ మిత్రుల సమావేశం కండక్ట్ చేసినప్పుడు ఇందిరాగాంధీ గారు అడిగినారు. ఇందిరాగాంధీ గారు ఏమన్నారు అంటే, ఇక్కడ ఇందిరాగాంధీ గారిని అడిగినారు పాత్రికేయ మిత్రులు. ఏమని అడిగినారు అంటే, మేడం మీరు తెలంగాణ సమస్య పరిష్కారం కోసం ఇక్కడ దాకా వచ్చినారు, మరి సమస్య ఎంతవరకు పరిష్కారం అయింది అని అడిగినారు. అడుగుతాం ఏమన్నది అంటే, నేను తెలంగాణ సమస్య పరిష్కారం కోసం ఇక్కడికి రాలేదు, ఇక్కడ శాంతి భద్రత విఘాతం కలిగింది కాబట్టి యాజ్ ఏ ప్రధానమంత్రిగా ఆ అంశాలను పరిగణలోకి తీసుకొని శాంతి భద్రత నెలకొల్పడం కోసమే ఇక్కడ దాకా వచ్చాను. తెలంగాణ సమస్య పరిష్కారం, తెలంగాణ సమస్య ఎందుకు ఉత్పన్నమైంది, దాన్ని ఏ విధంగా నివారించాలి, నియంత్రించాలి అనే అంశాలను, తెలంగాణ సమస్యను తెలుసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వ దూతగా ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతాన్ని దేశ హోంశాఖ మంత్రి ఈ యొక్క వైబీ చవాన్ గారు సందర్శిస్తారు అని చెప్పి ఆమె మాట్లాడింది. ఎవరు మాట్లాడినారు అంటామండి, ఈ యొక్క వైబీ చవాన్ గారు ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతాన్ని సందర్శిస్తారు అని చెప్పి మాట్లాడింది. ఎవరు సందర్శిస్తారంట, వైబీ చవాన్. ఏ ప్రాంతాన్ని సందర్శిస్తాడంట, హిందూ మాట్లాడుతూ ఏమన్నది అంటే, వైబీ చవాన్ గారు ఏమంటారు సార్, వైబీ చవాన్ గారు యొక్క ఏమంటారమండి, వైబీ చవాన్ గారు, వైబీ చవాన్ గారు ఏం చేస్తారట అంటే, ఈ యొక్క హైదరాబాద్ ప్రాంతాన్ని పర్యటిస్తారు అని చెప్పింది. వైబీ చవాన్ గారు హైదరాబాద్ ప్రాంతాన్ని పర్యటన చేస్తారు. ఎందుకు పర్యటిస్తారు అని చెప్పింది ఆమె హైదరాబాద్ ప్రాంతాన్ని వైబీ చవాన్ గారు, ఈ యొక్క తెలంగాణ సమస్య పరిష్కారం కోసం, తెలంగాణ సమస్యలను తెలుసుకోవడం కోసం ఈయన హైదరాబాద్ ప్రాంతాన్ని పర్యటిస్తారు అని చెప్పి ఈమె మాట్లాడింది అని చెప్తున్నాం. ఎవరు మాట్లాడినారు, ఇందిరాగాంధీ గారు. ఓకేనా. నా యొక్క దూతగా ఎవరు వస్తారని చెప్పింది, ఈ యొక్క వైబీ చవాన్ గారు వస్తారు అని చెప్పి మాట్లాడింది అని చెప్తున్నాం. ఓకేనా. మరి ఈమె జూను 4th రోజు వేకువజామున ఆమె ఎక్కడికి చేరుకుంది, మళ్ళీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంది. ఇక్కడ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంది. ఈ యొక్క మబ్బుల వేకువజాము అంటారు కదా, ఎర్లీ మార్నింగ్, మా దగ్గర అయితే మబ్బుల అంటారు, మరి ఇక మీ దగ్గర వేకువజామున అంటారు కాబట్టి వేకువజామున ఆమె బయలుదేరి వెళ్తుంది. ఆమెతో పాటు ఢిల్లీకి వెళ్ళినటువంటి నాయకుడు ఎవరు అంటే, ఈమెతో పాటు ఢిల్లీకి వెళ్ళిన నాయకుడు ఎవరు అంటే చొక్కారావు గారు. ఎవరు అంటామండి, చొక్కారావు గారు ఇందిరాగాంధీతో కలిసి మళ్ళీ ఢిల్లీకి ప్రయాణం అయ్యి వెళ్ళినాడు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం. ఎన్నడు ఇదంతా, జూన్ 4వ తారీఖు నాడు. ఇప్పుడు తెలంగాణ సమస్యలు తెలుసుకోవడం కోసం ఇక్కడికి ఎవరు రాబోతున్నారు అంటున్నా, వైబీ చవాన్ గారు రావడం జరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఓకేనా, రైట్. రవి, సో ఇక్కడ ఓవరాల్గా మనం తెలుసుకున్నది ఏంటి అంటే, ఇందిరాగాంధీ గారు సమస్య పరిష్కారం కోసం రాలేదు, ఇక్కడ జరుగుతున్నటువంటి ఆందోళనల పట్ల అంటే ఉద్యమం పట్ల ఆందోళన వ్యక్తం చేయడానికి వచ్చింది అని చెప్పి నేను తెలుపుతున్నాను. ఓకేనా, డన్.